రాష్ట్రం మొత్తం చూశారు అధ్యక్ష. మిమ్మల్ని మీరు హౌస్ కండక్ట్ చేస్తున్నారు. మా సభ్యుడు అడిగారు, వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళ స్టేజ్లో వాళ్ళ పోడియం దగ్గర నిలబడుకొని మాట్లాడాల్సింది. నా దగ్గరకు వచ్చి అబ్జెక్షన్ చేశారంటే ఎందుకు కావాలని వచ్చారు అధ్యక్ష? అంటే మీరు దౌర్జన్యం చేస్తారా ఈ హౌస్లో? ముఖ్యమంత్రి గారికే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ భయాలకు మీ రౌడీ మీ యొక్క ప్రతిపక్ష నేత మిమ్మల్ని మరి తయారు చేశాడు. మీరు పోతండి. మీరు ఈ మారిగా తయారు చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టలేరు మీరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం పైన మీరు చేసే పని మీరు చేయండి. మీరు చెప్పండి, మేము వింటాం. మీరు చెప్పినట్టే సభలో డిక్టేట్ చేయాలంటే మాత్రం అది మీ వల్ల కాదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ శాసనసభలో ఇది జరగలేదు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా, ఉన్నా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. వీళ్ళు ఎప్పుడు సార్ అధ్యక్ష వచ్చారు? ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒక అండ్రూలీగా తయారైపోయారు. ఎంత దారుణంగా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారు. ఎవరిని రెచ్చగొడతారు మీరు? ఇది మంచి పద్ధతి కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సభ హోందాగా ఉండాలి. ఈ రోజు వీళ్ళంతా కూడా ప్రజల్లో ఒక మహిళ ఏంటి అధ్యక్ష ఆవిడ మాట్లాడే మాటలు? ఈ సభ్యత ఇది. పోయిన సభలో కూడా ఏ విధంగా బిహేవ్ చేశారు మీరే చూశారు. ఒక పద్ధతి లేకుండా, సభా సాంప్రదాయాలు లేకుండా ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు. అంటే మీరు ఏదనుకుంటే జరగాలి హౌస్ లో. ఎవరంటే మీరు? మీకు హౌస్ లో మీ ఇష్ట ప్రకారం జరగదు. మీరు చెప్పండి, వింటాం, మేము సమాధానం చెప్తాం. మీరు నమ్మకపోతే బయట పని చేసుకోండి. హౌస్ లో ఇష్ట ప్రకారం చేయలేరు. నోరుందని మాట్లాడుతున్నారు. నోరు పడేసుకుంటే మంచిది కాదు. అది నాకు కూడా కొంత ఓపిక ఉంది. ఎప్పుడు ఏ సభలో ఇంత దారుణమైన రాజకీయాలు జరగలేదు దశ. వీళ్ళేమో ఎమ్మెల్యే దశ, వీళ్ళు ఎమ్మెల్యేనా? వీళ్ళ బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరుకున్నారు మీరు? సమాచారాడుతున్నారు. గౌరవం లేదు మీకు. సభ అంటే గౌరవం లేదు. దయచేసి కూర్చోండి. అంటే ఒక ఎమ్మెల్యేలో అధ్యక్ష, సభాపతి మీరే చెప్పండి. వీళ్ళు వచ్చి ముఖ్యమంత్రి దౌర్జన్యం చేసే పరిస్థితికి వస్తే రాష్ట్రంలో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు డౌన్ అంటే అయిపోతుంది. మీరు డౌన్ అయితే నేను డౌన్ అయిపోతా. ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు మీకు మైక్ ఇవ్వాలా, మేము వినాలా? ఏమనుకుంటున్నారు మీరు? ఇది ఒక హౌస్. ఇది దయచేసి మీరు స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోమనండి. ఉండండి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. అందరూ అంతేగాని సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు. కూర్చోండి గారి. నేను అప్పీల్ చేస్తున్నాను మీకు. మీరు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మాట్లాడే అవకాశం వస్తుంది. కూర్చోండి. మొత్తం కాల్ మనీలో ఇన్వాల్వ్ అయింది వీళ్ళు. ఆ 7 మంది రాజకీయాల్లో ఎన్నికల్లో పనిచేసింది ఇవాళ పార్టీకి. వీళ్ళకి ఎప్పుడైతే నా నోటీస్కి వస్తాను నేనే యాక్షన్ తీసుకున్నాను. భయపడిపోయి వాళ్ళని కాపాడడం కోసం మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, హోందాగా రమ్మనండి. నేను స్టేట్మెంట్ ఇస్తాను, వినమనండి. మొత్తం అస్త్రాలు చెప్తాను. తర్వాత వాళ్ళ దగ్గర సబ్జెక్టులు చెప్పమనండి. ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వదిలిపెట్టాం. అది మా పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పటికైనా కూర్చోమని కోరుతున్నా. ప్లీజ్ కూర్చోండి. మీరు